సో కోడింగ్ అంటే ఏంటిది అసలు? కోడింగ్ అంతా అంటారు. కోడింగ్ అంటే ఏంటిది, కోడ్ రన్ చేయడం అంటే ఏంటిది, ఇవన్నీ డౌట్స్ ఉండొచ్చు. సో అవన్నీ నేను ఇప్పుడు వీడియోలో క్లియర్ అయిపోతాను, తెలుగులో మాత్రమే. ఓకేనా? ఎవరైనా ఇంగ్లీష్లో ఏమన్నా అర్థం కాకపోతే కొంచెం మీకు వేరే ఛానల్స్ ఉన్నాయి, నేను ఇంకో ఛానల్ క్రియేట్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో మనమైతే వీడియోకి తెలిపోదాం. I killed it, it's murder, go crazy, berserker. I killed it, it's murder, go crazy, berserker. I killed it. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అయితే ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారు అనుకుంటా. సో గైస్, ఈ వీడియో మనం అయితే కోడింగ్ గురించి తెలుసుకోబోతున్నాము, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? సపోజ్ నువ్వు ఇంకా మీ మమ్మీ మీరు కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళారనుకోండి. సపోజ్ ఆ తిరిగేసి అలా రోజంతా మీరు స్పెండ్ చేశారు. సో ఈవినింగ్ వచ్చాక మీరు ఏంటంటే, మీరు మ్యాక్సిమం చూసుకుంటే మీ మమ్మీ గారితో పోల్చుకుంటే మీరు ఎంతగానో అలసిపోరు. ఓకేనా? సో మీ మమ్మీ ఏమని చెప్తారంటే, అవ్వ కొంచెం టీ పెట్టు అని చెప్తారు. బాబు అన్న పాప అన్న ఎవరిని చూస్తున్నా, సో టీ పెట్టు అని చెప్తారు. సో మీరేంటంటే, మీరు మంచి పిల్లలు కాబట్టి మీరు ఏంటంటే టీ పెట్టడానికి రెడీగా ఉంటారు. కానీ మీకు ఏంటంటే టీ పెట్టడం రాదు అనుకోండి ఫర్ సపోజ్. సో మీ మమ్మీ ఏం చెప్తుందంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో ఒక గ్లాస్ బౌల్ తీసుకో, దాని తర్వాత మిల్క్ పోయి, దాని తర్వాత టీ పౌడర్ పోయి, దాని తర్వాత షుగర్ అవన్నీ వేసేసి ఒక 1-2 minutes బాయిల్ చేయి, నీకు అయిపోతుంది టీ అని చెప్పి చెప్తుంది. సో ఆ ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో అయ్యి మీరు 1 by 1 స్టెప్ తీసుకొని మీరైతే చేసి మీరైతే సర్వ్ చేస్తారు. సో ఇలా అయితే ఒక హ్యూమన్ బీయింగ్ చేస్తాడు. సో ఇంకా ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఒక ఫ్రెండ్తో మాట్లాడాలనుకుంటే, మీరు ఫోన్ చేసి హలో తిన్నావారా, మీ ఫ్రెండ్ ఏమంటారు ఆపోజిట్లో, తిన్నాను. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, తిన్నావారా అనేది మీరు ఇన్పుట్ ఇస్తున్నారు మీ ఫ్రెండ్కి, అండ్ అతను ఏం అవుట్పుట్ ఏమి ఇస్తున్నాడు, అతను తిన్నాను అని చెప్పేసి అవుట్పుట్ ఇస్తున్నాడు. సో మీకు అది అర్థం అనుకుంటే, ఇలా అయితే మనం ఒక హ్యూమన్ బీయింగ్తో మాట్లాడడానికి ఈజీగా ఉంది. కానీ ఇప్పుడు మనం ల్యాప్టాప్తో మాట్లాడాలంటే, ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఒక డివైస్, ఒక ఫోన్ కానీ ఒక టీవీతో కానీ అలా మాట్లాడాలంటే మనం ఏం చేయాలి, మనకు ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి కదా అంత మాట్లాడడానికి. ఇప్పుడు దాని లాంగ్వేజ్ అనేది మనకు అర్థం కాదు, దాంతో ఎలా మాట్లాడాలి, మనకి మన పని చేయించుకోవాలంటే దాంట్లో ఎలా కన్వే చేయాలని డౌట్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాలంటే, ఇప్పుడు ల్యాప్టాప్కి ఏదైతే ఒక లాంగ్వేజ్ వచ్చు, దాని పేరు ఏంటంటే బైనరీ ఏంటంటే, ఇప్పుడు మనం ఒకవేళ 8th క్లాస్ కానీ 12th క్లాస్లో మీరు చదువుంటే సెమీకండక్టర్ చాప్టర్స్ లోపల బైనరీ ఉంటుంది. అంటే 1 అంటే ఆన్, 0 అంటే ఆఫ్ అని చిన్నగా ఐడియా ఉండవచ్చు. ఏం పర్వాలేదు, ఇల్లకపోయి వచ్చే నేను చెప్తే క్లియర్గా చెప్తాను, మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు బైనరీ లాంగ్వేజ్ అనేది మనకు రాదు. సో ల్యాప్టాప్ అన్న మన లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లేకపోతే మనం దాని లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు చూస్తున్నా, నువ్వు కానీ నేను కానీ, ఇప్పుడు మన ఇద్దరం కన్వే చేయాలంటే ఏంటిది, తెలుగులో కన్వే చేస్తున్నాం కదా. కమ్యూనికేషన్ స్కిల్స్ దేంట్లో ఉంది, కమ్యూనికేషన్ దేంట్లో మాట్లాడుతున్నాం, తెలుగులో. అదే ఇప్పుడు నాకు తెలుగు రాదనుకోండి, హిందీ వచ్చి అనుకోండి, మన ఇద్దరం లాంగ్వేజ్ కన్వే చేస్తాం ఇంగ్లీష్లో. అలా మనం కన్వే చేయాలంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ ఇవన్నీ లాంగ్వేజ్ ఎలా కన్వే చేసుకుంటామో, సో ల్యాప్టాప్ది కూడా ఒక లాంగ్వేజ్ ఉండాలి. ఆ లాంగ్వేజ్లో కన్వే చేస్తేనే మనమైతే దాంతో మాట్లాడి మన పని అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో మనం ఎలా కన్వే చేస్తున్నామో దానికి కూడా ఒక లాంగ్వేజ్ అనేది నేర్పాల్సి వస్తుంది. దానికి కూడా సపరేట్ లాంగ్వేజ్ ఉంటాయి. ఆ లాంగ్వేజ్లో మనం మాట్లాడితే మనమైతే పని అనేది చేయించుకోవచ్చు. అంటే ఒక టెక్స్ట్ ఫామ్లో దానికి రాయాలి, రాస్తే ఏంటంటే దానికి అర్థమవుతుంది. దాన్నే కోడ్ అంటారు. మనం చూస్తారు కదా, మీరు చాలామంది యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా ఇలా కోడింగ్ టైప్ చేస్తూ ఉంటారు, రన్ చేస్తూ ఉంటారు. అక్కడ అర్థం కాని భాష ఉంటుంది కదా, అది అర్థమయ్యే భాష ల్యాప్టాప్కి. కానీ మనకి ఏంటంటే కొంచెం అర్థం కాదు. ఓకేనా? మనం దాన్ని అజ్యూమ్ చేసుకోవాలి మనకు అర్థమవుతున్నట్టు. సో ఆ లాంగ్వేజ్నే మనము కోడ్ అంటారు. ఆ కోడ్ అది తీసుకొని మనకి కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది చూడండి, ఈ ప్రాసెస్ మొత్తం ఉంటుంది కదా, దీన్ని కోడింగ్ అంటారు. సో కోడింగ్ చేయడానికి మనకేంటంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఎలా మనమైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలా డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నాయో, ఆ ల్యాప్టాప్కి కూడా ఒక మాట్లాడడానికి కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటాయి. కానీ దానికంటే ముందు ఒకసారి మీరు క్యాలిక్యులేటర్ తీసుకున్నా, మనకి టీవీ తీసుకున్నా, రిమోట్ తీసుకున్నా, దానికి బటన్స్ ఉంటాయి కదా. మీరు క్యాలిక్యులేటర్ ఒక నెంబర్ క్లిక్ చేయండి, 1 క్లిక్ చేసినాక, ప్లస్ క్లిక్ చేసినాక, 2 క్లిక్ చేసినాక, ఈక్వల్ టు క్లిక్ చేసినాక మీకు అయితే ఆన్సర్ వస్తుంది. అది ఎలా అని మీరు ఒకసారి ఆలోచించుంటారా? సో అవన్నీ సింబల్స్ ఉంటాయి కదా, అవన్నీ సింబల్స్ అనేవి కోడ్ ఆ సింబల్ నొక్కిన వెంటనే మీకు అయితే కోడ్ కూడా రన్ అవుతుంది అక్కడ ఆటోమేటిక్గా. అవన్నీ కోడ్స్. ఓకేనా? అవి నొక్కగానే కోడ్ అనేది రన్ అవుతుంది, అక్కడైతే మీకు అయితే అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే, మనం ఇచ్చిన కోడ్ ఉంటుంది కదా, దీని లోపల ట్రాన్సిస్టర్స్ అనేవి దాన్ని అర్థం చేసుకొని, మనం ఇచ్చిన కోడ్ రాస్తాం కదా, మనం ఇచ్చిన లాంగ్వేజ్ తీసుకొని అది అర్థం చేసుకొని, ఆ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఏదన్నా కానీ, సో అది అర్థం చేసుకొని మనకైతే ఒక అవుట్పుట్ ఇస్తుంది. ల్యాప్టాప్తో మాట్లాడిన ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటాయి. ఎలా అంటే C++, జావా, పైథాన్, ఒరాకిల్, ఇలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో ల్యాప్టాప్తో మాట్లాడడానికి చాలామంది నాకు అడుగుతారు, ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోతుందా అంటే,
ఒక్కొక్క కంపెనీ ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేద్దాం అనుకుని ఒక కంపెనీకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాదామనుకుంటే మీకేంటంటే కోడింగ్ లోపల ఏదైనా ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఫర్ సపోజ్ ఏంటంటే C++, జావా ఈ రెండు మ్యాక్సిమం ఈ రెండిటి లోపల మ్యాక్సిమం చాలా కంపెనీస్ ఇవే వాడతాయి. సో డీటెయిల్గా మనం వాడుకుందాం, అంత డీప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం ఒక ఇంజనీర్ స్టూడెంట్ మనం వాడుకుందాం, ఒక ఇంజనీర్ స్టూడెంట్ అంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్తో పాటు ఇంకో స్టూడెంట్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, వీళ్ళిద్దరు ఎలా కోడింగ్ చేసుకోవాలని డౌట్ ఉండొచ్చు. సో ఎలా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు నేను కోడింగ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ ఎలా స్టార్ట్ చేయాలని డౌట్ ఉంటే నేను ఇప్పుడు చెప్తాను, ఓకేనా. సో మీరు కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి. సో సపోజ్ మీరు నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటే, మీరు సైన్స్ అసలు కెమిస్ట్రీ అవన్నీ దూరం ఉన్నారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ దూరం ఉన్నారు, అప్పుడు మీరు ఏం చేయాలి. ఇప్పుడు డిగ్రీ అంటే మీరు బీటెక్ స్టైల్ పోలేరు. సో మేము అసలు కోడర్ అవ్వచ్చా, కోడింగ్ చేయొచ్చా అంటే మీరు 100% చేయొచ్చు. సో మీరేంటంటే HTMLతో స్టార్ట్ చేయండి. ఒకవేళ HTML కాకపోతే మీరు కోర్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటే C or పైథాన్ ఈ రెండిట్లో లాంగ్వేజ్లో ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. నా ప్రిఫరెన్స్ ఏంటంటే మీరు పైథాన్ స్టార్ట్ చేస్తానంటే పైథాన్ అనేది చాలా ఈజీ లాంగ్వేజ్, ఓకేనా. ఆ పైథాన్ స్టార్ట్ చేస్తానంటే మీకు అయితే క్లియర్గా ఐడియా వస్తుంది. సో ఇది అయిపోయింది. సో ఒకవేళ మీరు ఇప్పుడు నేను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే మీకు ఏంటంటే మ్యాక్సిమం చాలా లాంగ్వేజ్ మీకు కాలేజ్లో నేర్పిస్తూ ఉంటారు. మీరు దాంతోపాటు మీకేం నేర్పిస్తారంటే పైథాన్, C++, జావా, ఒరాకిల్ ఇవన్నీ లాంగ్వేజ్ నేర్పిస్తుంటారు. ఇవన్నీ పాటు మీకు ఏంటంటే వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్ ఇవన్నీ చేపిస్తుంటారు. సో మీరు కోడింగ్ చేస్తే మీరు ఏమేమి తయారు చేయొచ్చు, మీరు ఏమేమి చేయొచ్చు, అవుట్పుట్స్ ఏముంటాయి. ఇప్పుడు మనం ఇన్పుట్ కోడింగ్ చేస్తున్నాం, అవుట్పుట్ ఏం వస్తుందని డౌట్ ఉండొచ్చు. సో అవుట్పుట్లు ఏమేమి ఉంటాయి తెలుసా మీకు, మీరు వెబ్సైట్స్ క్రియేట్ చేయొచ్చు కోడింగ్ నేర్చుకొని, మీరు యాప్స్ డెవలప్ చేయొచ్చు, మీరు మీ సొంత ఏదైనా బ్లాగ్ రాయొచ్చు, అలా డిఫరెంట్ వర్క్స్ చేయొచ్చు, ఓకేనా. మీరు యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. మీకు ఏమైనా అవసరం అనుకోండి యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అలా వెబ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. సో ఇన్ని మనం అడ్వాంటేజెస్ ఉంటే మనం కోడింగ్ స్టార్ట్ చేసుకుంటే. సో మీరు ఇంకా కోడింగ్ అనేది ముట్టుకోలేరు అనుకోండి, మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ తీసుకొని స్టార్ట్ చేసేసేయండి కోడింగ్ చేయడానికి. నా సజెషన్ ఏంటంటే మీరు పైథాన్ స్టార్ట్ చేయడం ఈజ్ బెస్ట్. దాని తర్వాత మెల్లగా C++, దాని తర్వాత జావా, సో దాని తర్వాత మీరు ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ చేస్తారు, అది అనేది మీకు ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇంటిగ్రేటెడ్గా చూసుకుంటే కోడింగ్ అనేది ఇప్పుడు చాలా హై లెవెల్లో ఉంది. సో మీరు కోడింగ్ నేర్చుకోవాల్సి వస్తుంది. సో చాలామంది అడుగుతారు, ఇప్పుడు మనము హలో గూగుల్ అని చెప్పేసి మనం మాడతాం కదా, హలో అలెక్సా, హై సిరి అని మాడతాం కదా. సో అలానే కోడ్ కూడా అలానే ఉంటే బాగుంటుంది కదా. అంటే ఇంకా టెక్నాలజీ అయితే రాలేదు, వచ్చిన వెంటనే నేనైతే మీకు చెప్పేస్తాను. సో అలా కాదు, సో అలా ఆ టెక్నాలజీ అయితే ఇంకా రాలేదు మనకి, ఆ టెక్నాలజీ రాని ఇంకా టైం పడుతుంది. అప్పటివరకు అయితే ఒక 20 years చూసుకుంటే మ్యాక్సిమం ఈ 20 years ఇంకా ఇప్పటి నుంచి చూసుకుంటే ఒక 20 years వరకే ఆ టెక్నాలజీ అయితే రాదు. అప్పటివరకు మనమైతే కోడింగ్ చేస్తూ ఉండాలి, మన లాంగ్వేజ్ దానికి లాంగ్వేజ్ నేర్పిస్తూ ఉండాలి. మనం మాట్లాడే లాంగ్వేజ్ దానికి అర్థం కావాలి. ఇప్పుడు సపోజ్ నేను తెలుగు మాట్లాడుతున్నా, ఆ ల్యాప్టాప్కి అర్థం కావాలి, ఆ ల్యాప్టాప్కి అర్థం అయ్యేటట్టు మనం చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది, ఓకేనా. మనం కోడ్ రన్ చేసి అంతా ఇప్పటికైతే ఒక 10-20 years వరకు అయితే మీరు కోడింగ్ చేస్తూ ఉంటారు కదా. సో స్టార్ట్ చేసేసి కోడింగ్ నేర్చుకోవడం మీకైతే ఒక చిన్న ఐడియా అనేది వచ్చింది అనుకుంటా. ఎందుకంటే చాలా లాంగ్వేజ్ చూసాను, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో చూశాను, అందరు బెటర్. మన తెలుగులో చూసుకుంటే తక్కువ ఉన్నాయి కోడింగ్ అని, ఇలాంటి స్ట్రీమ్స్ మీద చాలామంది తక్కువ వీడియోస్ చేస్తున్నారు. సో అందుకే ఈ వీడియోస్ తయారు చేశాను. ఐ హోప్ సో నీకైతే వీడియో నచ్చింది అనుకుంటా. ఒకవేళ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ న్యూస్ కానీ అయితే మంచి వీడియోస్ అన్ని మీకు అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేసేయండి గైస్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, ఓకేనా. సో గైస్ అంతా గైస్ వీడియో కలుద్దాం. ఇంకో వీళ్ళప్పటికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ మీద వచ్చి ఫాలో చేసుకొని మీ ఇష్టం ఉంటుంది. సో గైస్ కలుద్దాం ఇంకో వీళ్ళప్పటికీ. బాయ్.